ఫండ్ రావటం జరిగింది. రాత్రనక పగలనక నేను కష్టపడ్డాను ఆ విషయంలో. మోహన్ బాబు గారు నాకు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే మురళీమోహన్ గారి దగ్గర ఉన్న 14 సంవత్సరాల్లో కూడా 1,50,00,000 దాకా సంపాదించాను. నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చాలా చాలా పదవులు, నేను చేసిన పదవులు ఇంకెవరికి చేరేమో అన్ని పదవులు ఇక్కడ చేశాను. తృప్తి లేదు నాకు. ఏ అంటే పేదవాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నామే, ఒక్కడిగా ఇవ్వటం ఎంత అన్యాయం అని చాలాసార్లు అనిపించింది. ఫైట్ చేద్దామంటే కుదరట్లేదు. మా మురళీమోహన్ గారు చెప్పారు, శివాజీ మనందరం బయటకు వెళ్ళిపోదాం, కొత్త వాళ్ళకి ఇద్దాము అన్నారు. సార్ ఇద్దాం సార్, మీరు లేకపోతే నేను కూడా ఉండండి, నాకు కూడా రెస్ట్ ఇచ్చాను సార్, చాలా సంవత్సరాలు చేస్తాను కదా నేను కూడా ఇక్కడ. 2 సార్లు వైస్ ప్రెసిడెంట్, ఒకసారి జనరల్ సెక్రటరీ, 2 సార్లు ట్రెజరర్, ఇప్పుడు కూడా ట్రెజరర్. ఏ రోజు శివాజీ రాజా అన్న వ్యక్తి ఒక వైట్ పేపర్ ఆఫీసులో ముట్టుకోలేదు, ఒక టీ తాగలేదు. నా క్యారెక్టర్ ఎవరైనా సరే నువ్వు ఒకసారి చేసావని చెప్పండి, ఎవరూ చెప్పరు. నేను అలాగే ఎవరి గురించి బ్యాడ్గా చెప్పను. నాకేంటంటే అందరూ బాగుండాలి. ఏ వ్యక్తి అయినా సరిపోతే ఫస్ట్ ఉండే వ్యక్తులు నేను ఒకరిని. నేను బర్త్డే పార్టీలకు ఆ పార్టీలకు పెద్దలను, ఏమైనా హాస్పిటల్లో ఉన్నారని ఇంకెక్కడ ఉంటేనే శివాజీరాజు అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది నా క్యారెక్టర్. నేను అందరినీ అలా ఉండమని చెప్పట్లేదు, ఎవరి క్యారెక్టర్ వాడిది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారి విషయానికి వస్తే నా సీనియర్, మేము అంతో ఎంతో ఆయన పేరు చెప్పుకుని బతికిన వాళ్ళు, ఆయన అంటే ఇష్టం. ఎవరో రావటి 2-3 హీరోలను అడుగుతుంటే ప్రెసిడెంట్గా రమ్మంటే ఎవరో రాకపోవడంతో మేము తమిళనాడు షూటింగ్కి వెళ్ళాం. నేను, కాదంబరి, మా చిన్న రాజేంద్ర ప్రసాద్ గారు, ఎడిసిటం. ఒక గుడి, ఒక పిల్లారుపట్టి అని ఒక గుడిలో, విషయం ఎందుకు చెప్తున్నాను, ఇది దేవుడి దగ్గర కమిట్మెంట్ కాబట్టి 1-2 సార్లు చెప్తున్నాను. ఆ గుడిలో లైన్లో ఉండగా, ఇంకేంటి శివాజీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తున్నాయి కదా ఏంటి, నెక్స్ట్ మా ఎలక్షన్ అంటే నన్ను అడుగుతారు, లేకపోతే మా ప్రెసిడెంట్ మురళీమోహన్ గారిని అడుగుతారు, కాదంబరి కుంభని అడుగుతారు, ఎందుకంటే రెగ్యులర్గా అక్కడ ఉంటాం కాబట్టి ఏదైనా చేస్తాం కదా. ఏముందన్నయ్య, ఎవరు పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు, మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, లాస్ట్ టైం మేము అడగకూడదు, ఒక 7-8 ఓట్లు ఓడిపోయారు కాబట్టి ఎందుకు సేవ చేయకూడదు అన్నయ్య, మనకి బాధ్యతలు తిరిగిపోతున్నాయి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పేదవాళ్ళకి ఏదైనా చేద్దామా సరదాగా, అది ఏదో చేద్దామన్న తపన తప్పితే ఇంకేముంటుంది దీంట్లో, ఏం పట్టుకెళ్తాం చెప్పండి. నా ముందు బోలంత మంది పోయారు ఈ మధ్యలో, ఏమన్నా పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళాం మనం, ఏమన్నా చేస్తే మంచిదనం పట్టుకెళ్తాం. శివాజీ నిజంగా మీరు సపోర్ట్ చేస్తే దేవుడి దగ్గర ఉన్నారు, ఎదురుకుండా వినాయకుడు ఉన్నారు, పిల్లారు పెట్టి వినాయకుడు ఫేమస్ టెంపుల్ తమిళనాడులో, నేను చేస్తాను శివాజీ. ఆగండి అన్నయ్య, కూర్చోండి, మీరు చేస్తా అన్నారు. శివాజీ రాజాలు అంటాడు, మేము అందరూ నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వేం చేస్తావు, నేను చెప్పి నీకు చేస్తావా, చెప్పరా, ఏం చెప్తావు. ఇప్పుడు ఇంతకుముందు మురళీమోహన్ గారు ఉన్నప్పుడు, మోహన్ బాబు గారు ఉన్నప్పుడు, నాగబాబు గారు ఉన్నప్పుడు 30 మందికి 35 మందికి లేని వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చాం. ఇప్పుడు ఒకటికే ఇస్తున్నాం. ఒకటికి కిడ్నీ ప్రాబ్లం అని వస్తే అతను చేయించడం నేను పర్సనల్గా ఇచ్చాను. సుబ్బరాజు అని ఒక ఆయన ఎవరు కిడ్నీ ప్రాబ్లం లేడు, చనిపోయాడు అతను. నాకు ఎంత బాధ వేసిందో, అరే ఇతనికి ఒక 20,000 డయాలసిస్కి 1000 రూపాయలు ఇస్తే నెలకి అవుతుందా, డయాలసిస్ నాకు కూడా వస్తుంది ప్రాబ్లం. నేను ఏమైనా సంపాదించి వెనకాల కూడా పెట్టుకుంటే నేను బాగు చేయించుకుంటాను, ఎన్ని మీద పోతాం, ఎంత సిల్లిగా ఉంటుంది. సరే చెప్పు అనే, లేని వాళ్ళని ఒక 50 మందిని సెలెక్ట్ చేద్దాం పర్ఫెక్ట్గా. వాళ్ళు ట్యాబ్లెట్స్ 1000 రూపాయలు కూడా సరిపోఉన్నాయి, మనం ఒక 1000 రూపాయలు ఇద్దాం, ఇస్తాందా అన్నాడు పెద్ద హృదయంతో. సరే నేను ఎల్ఐసికి 17,000 కట్టానన్నా ఈ సంవత్సరం. ఒక్కోసారి డబ్బులు లేకపోతే నేను 10,000 కడతాను, కానీ లేనివాడు ఆ 1 ఇయర్ కోసం, వాడి హెల్త్ కోసం, వాడి ఫ్యామిలీ హెల్త్ కోసం 17,000 కట్టలేడు. మీరు ఒక 60-70 మందిని మీరు ఫ్రీగా చేస్తారా? ఆ వినాయకుడి మీద సాక్షి శివాజీ, నేను చేయకపోతే నా కాళ్ళ పట్టుకోవాలి, ఆ దమ్ము నీకు ఉందన్నాడు రాజేంద్ర ప్రసాద్. సరే అన్నయ్య, నా సపోర్ట్ నీకు ఉంటుందని ఆ గుడిలోంచి బయటకు వచ్చాం. ఆ బయటికి రావటం అనేది, మేము ఒక మెయిన్ రోడ్ ఎక్కామనుకున్నాం, మేము నలుగురం. అది మెయిన్ రోడ్ కాదు, అది రింగ్ రోడ్. తిరుగుతూనే ఉన్నాం, మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది, నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు ఒక పెద్ద అయినా, మా వెనకాల వెళ్ళిన వాళ్ళు కూడా నా బ్లెస్సింగ్స్ నీకున్నాయన్నారు. నేను కన్ఫ్యూజ్ అవి, ఇదేంటి మనకి చెప్పారు కదా మా పెద్ద, మళ్ళీ వీళ్ళు కూడా చెప్తున్నారేంటి, పర్లేదే మనందరం ఒకటే కదా. తిరిగి 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 మధ్యలో ఎన్నో క్యారెక్టర్లు. ఆలీ 30 ఏళ్ళ నా ఫ్రెండ్, ఆడు మోసం చేస్తాను నేను కల్లా కూడా అనుకుంటాను. ఆలీ కూడా నాగబాబులు అంటూ వచ్చి, ఆలీ మన శివాజీని సెక్రటరీ చేద్దాం, నేను వద్దు నా బాబు, ఈ ఒక్కసారి నన్ను వదిలేరు, నేను మా మురళీమోహన్ గారితో నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నేను సంతకం పెడుతున్నాను, నువ్వు చెయ్యి శివాజీ, మంచి పని కదా చెయ్యి. నేను అప్పుడు పోటీ ఉంటున్నాను పోలే, రెడ్ కార్పెట్ పెట్టేసి మా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తారు అనుకున్నా. నేను సంతకం పెట్టగా తెలిసింది ఏంటంటే ఆలీ గారు అంతకుముందు వేశారని. నాగబాబు గారికి ఆయన మాట ఇచ్చారు, నేను మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు,
మాలి లేదు శివాజీ ఉంటే మేము ఇద్దరం కూడా అనుకున్నాం, బావా నువ్వు ఉంటే నేను ఉండదు, నేను ఉంటే నువ్వు ఉండదు అని. ఇది నిజం, అది అలీగారు అని చెప్తారు. తీరా చూస్తే ఆలీ గారు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళిపోతున్నారంటే అక్కడ మా చెల్లెలు మంచు లక్ష్మి ఉంది. ఆవిడ మీద పోటీ పెట్టకూడదు మేము అనుకున్నాం. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు మా మీద పోటీ పెట్టలేదని. ఆవిడ మీద ఎందుకు పోటీ పెడతాం మేము? తీరా చూస్తే బయటకు వచ్చాక మహానుభావులమ్మా, ఇద్దరితోనే చేస్తుంటే ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ ఇద్దరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చేసిన తప్పులు తనకి ప్రపంచంలో ఎవరు చేయరు. అంత నీచమైన ఎలక్షన్ కమిషన్ నా ఈ 14 ఏళ్ల చరిత్రలో నేను చూడలేదు. వాళ్ళు వదిలేద్దాం వాళ్ళ గురించి, మనం మంచిగా మాట్లాడుకుందాం, లేని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ గురించి రేపు పొద్దున్న ఎవరైనా అవ్వచ్చు, మా అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ అవ్వచ్చు, మా సీనియర్, మేమంతా మా అన్నయ్య కూడా ఎన్నిసార్లు అన్నాడు, ఆవిడంటే నాకు ఎంత ఇస్తుందా, వాళ్ళందరికీ ఇస్తుంటారా, నాకు ప్రేమ అన్నారు. అంత గొప్ప ఆర్టిస్ట్ మా జయసుధ గారు. ఆవిడ అయినా కూడా పేదలకు చేయాలని, మంచి పనులు చేయాలని, ఎవరు వచ్చినా వెనకాల ఉంటామని. కానీ 2 years మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెట్లు కూడా నేను ఎక్కను. అంత దుర్మార్గమైన వ్యక్తులు ఇంకా ఇద్దరున్నారు. వాళ్ళు ఉండగా చుట్టుపక్కలను. జై హింద్. పేదరా, మీకు కడుపు మారితే తిరగబడండి, అంతే. నేను మీకు ఇచ్చే సలహా అదే. మా సపోర్ట్ కూడా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్మార్గం మనం ఏమి పట్టుకెళ్ళమని 10 సార్లు చెప్తున్నా, అయినా మీరు మారరు. కొంతమంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళు మారలు. మంచితనంగా ముందుకు వచ్చాడు చేద్దామని, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి. బాయ్. నేను సెక్రటరీ కాదు కదా, నేను ఏమి చేయను. థ్యాంక్ యూ. నేను రిజైన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.